అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఎన్నో హెల్త్ టిప్స్ షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు. ప్రముఖ డాక్టర్ బొప్పన రాకేష్ గారు, ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్. హలో సార్, నమస్తే. నమస్తే. సార్, రీసెంట్‌గా డయాబెటిస్ అనేది చాలా కామన్ అయిపోయింది. మరి డయాబెటిస్‌ని అసలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అంటే ఒక్కసారి వస్తే లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడాలి అన్నది కూడా ఉంటుంది. నిజంగా లైఫ్ లాంగ్ వాడాలా? సో, అంటే డయాబెటిస్‌లో 2 టైప్స్ ఉంటాయి హ్మ్. కామన్‌గా ఉండేవి. హ్మ్. టైప్ 1, టైప్ 2. హ్మ్. టైప్ 1 చిన్న పిల్లల్లో వస్తది. అది ఇన్సులిన్ డెఫిషియన్సీ. దానికి ఇన్సులిన్ వాడాలి. అదైతే లైఫ్ లాంగ్ లైఫ్ మెడికేషన్స్, లాంగ్ ఉంటుంది. లైఫ్ లాంగ్ ఓకే. ఇన్సులిన్ వాడాలి. హ్మ్. ఇట్లనే టైప్ 2 అంటాం. అంటే హ్మ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో వచ్చేది. ఇది మెయిన్‌గా అడల్ట్స్‌లో వస్తది మనకి. సో, ఇదివరకు 40స్, 50స్‌లో వచ్చేది. హ్మ్. ఇప్పుడు మెల్లిగా 30స్, 20స్ హ్మ్. ఇంకా అవును. ఈవెన్ 16-20 ఈ హ్మ్. ఏజ్ గ్రూప్స్‌లో కూడా వచ్చేస్తుంది. హ్మ్. లైఫ్ లాంగ్ వాడాలా అంటే హ్మ్. డెఫినెట్‌గా వాడాల్సొస్తుంది. హ్మ్. కానీ మనకిప్పుడేంటంటే రివర్సల్ గూడా పాసిబుల్ ఉంది. అంటే మనకి డయాగ్నోసిస్ తెలిసినప్పుడు, హ్మ్. అంటే మనకి ఇవాళ డయాబెటిస్ వచ్చింది అని తెలిస్తే అక్కడి నుంచి ఆహ్, ఎర్లీగా ఐడెంటిఫై అయితే మనం కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్, డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ జేసుకుంటే హ్మ్. రివర్స్ గూడా అవుతుంది. అంటే హుహు. డ్రగ్ ఫ్రీ పీరియడ్ గూడా ఉంటుంది. హ్మ్. అంటే వీళ్ళు ఇనీషియల్‌గా మందులు వాడినా, మళ్ళీ కొన్ని రోజులు మందులు లేకుండా గూడా మెయింటైన్ చేయగలుగుతున్నారు. హ్మ్. మెయింటైన్ చేసిన తర్వాత కాకపోతే ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ కాదిది. హ్మ్. చాలామందేంటంటే మానేసాము, తగ్గిపోయింది, ఇంక నేను మందులు వాడక్కర్లేదు, చెక్ చేసుకోక్కర్లేదు అనుకుంటున్నారు. అక్కడ ప్రాబ్లమ్ వస్తుంది. హ్మ్. అలా చేయొద్దు. రెగ్యులర్‌గా మళ్ళీ చెక్ జేసుకోండి. మీట్ అవ్వండి. ఒకవేళ ఎప్పుడైతే మళ్ళీ రీబౌండ్ వస్తదో వెంటనే హ్మ్. మళ్ళీ మెడికేషన్స్ వాడాల్సొస్తది. బట్ ఇదివరకు ఇది కుదిరేది గాదు. ఇది రివర్సల్ అంటాం. హ్మ్. సో, ఒక 2, 3 ఇయర్స్, 4 ఇయర్స్ మీరెంత మెయింటైన్ చేయగలుగుతారో దాన్ని బట్టి హ్మ్. రివర్సల్ అవుతుంది. కాకపోతే రివర్సల్ గూడా అవుతది. యాక్చువల్‌గా ఈ డయాబెటిస్ వస్తున్నాయి అనడానికి ముందు ఎలాంటి సూచనలుంటాయి? సో, చా చా మెయిన్ ఏముంటదంటే నైట్ యూరిన్‌కి లెగుస్తారు. హ్మ్. సో, మామూలుగా అయితే రెగ్యులర్ పీపుల్ ఎవరు నైట్ యూరిన్ పోయటానికి లెగవరు. హ్మ్. కానీ డయాబెటిస్ వచ్చే ముందు హ్మ్. ఏమవుతదంటే నైట్ మిడిల్ ఆఫ్ ద నైట్ యూరిన్ వచ్చి లెగవటం. హ్మ్. మెయిన్ ఏంటంటే యూరిన్ అవుట్‌పుట్ ఎక్కువ అవుతది. హ్మ్. సో, యూరిన్ అవుట్‌పుట్ ఎక్కువ అవ్వటం వల్ల ఏంటంటే నైట్ 8 అవర్స్, 9 అవర్స్ కంటిన్యూయస్‌గా లెగవకుండా ఉంటాం మనం. హ్మ్. కానీ డయాబెటిస్ వచ్చిన వాళ్ళు ఎర్లీ స్టేజ్‌లో ఏమవుతదంటే అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ ఉంటే హ్మ్. యూరిన్ అవుట్‌పుట్ ఎక్కువ ఉండటం వల్ల హ్మ్. ఈ నైట్ మిడిల్ ఆఫ్ ద నైట్ లెగవటం. హ్మ్. ఒక్కోసారి 2, 3 టైమ్స్ లెగవటం. అంటే నైట్ యూరిన్‌కి 2, 3 టైమ్స్ మనం లెగుస్తున్నాము అంటే హ్మ్. 100% షుగర్ చెక్ జేసుకోవాల్సిందే. హుహు. సో, నెక్స్ట్ ఇది కాకుండా ఏముంటదంటే మనకి ఫెటీగ్ అంటాం. అంటే నీరసంగా ఉంటాం. హ్మ్. ఊరికే అలసిపోవటం, టైర్డ్‌నెస్ ఉంటాం. హ్మ్. బాగా ఆకలేయటం. ఎంత తిన్నా గూడా ఫుల్‌గా అనిపియక ఇంకా నీరసంగా అనిపియటం. మళ్ళీ మళ్ళీ తింటాం. ఈ 3 బాగా కామన్. హ్మ్. ఇయుంటే మాత్రం 100% డయాబెటిస్ చెక్ జేసుకుంటే హ్మ్. తెలిస్తే ఓకే. లేకపోతే అప్పుడు దానికి వేరే ఏదన్నా ఆల్టర్‌నేటివ్స్ చూడాలి. హ్మ్. అయితే ఫస్ట్‌గా ఈ డయాబెటిస్ వచ్చిన తర్వాత ఎలాంటి ఫుడ్ కంట్రోల్ గాని అవి ఏవి చేసుకుంటే మంచిది? సో అంటే ఈ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ హ్మ్. తినకూడదు అని డయాబెటిస్ పేషెంట్స్‌కి మాత్రమే ఈ రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి కదా! సో, మెయిన్ అందులో ఏంటంటే డయాబెటిక్ డైట్. అంటే హ్మ్. మెయిన్ ఏంటంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తినాలి. హ్మ్. సో, అది కాన్సెప్ట్. సో, మన రెగ్యులర్ డే టు డేలో ఈ కాన్సెప్ట్ ఎట్లా ఇంప్లై అవుతది అంటే ఆహ్, మెయిన్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేయి అవాయిడ్ చేయటం. ఈ హ్మ్. హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేయి ఏముంటాయి? వైట్ హ్మ్. రైస్ హ్మ్. అండ్ వైట్ రైస్ బేస్డ్ ప్రొడక్ట్స్. హ్మ్. సో, మెయిన్ లంచ్ గాని, డిన్నర్ గాని వైట్ రైస్ తింటాం. హ్మ్. నెక్స్ట్ దీంతో బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ, దోసలు వేస్తాం. హ్మ్. అట్లానే కర్రీస్‌లో ఆలు, బీట్రూట్, క్యారెట్ హ్మ్. ఇయి అవాయిడ్ చేయాలి. హ్మ్. నెక్స్ట్ మైదా. హ్మ్. సో, ఈ మైదాతో బ్రెడ్, బిస్కెట్, బేకరీ, మైదా ఐటెమ్స్. హ్మ్. సో, ఇయి అవాయిడ్ చేసేస్తే 80% మన డే టు డేలో హ్మ్. ఈ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అన్నీ ఎళ్ళిపోతాయి. హ్మ్. అండ్ కాఫీ, టీలో షుగర్. హ్మ్. ఇంతవరకు చేస్తే హ్మ్. 80% యూ ఆర్ డూయింగ్ కరెక్ట్. హ్మ్. మరి ఏ ఫుడ్ తినాలి? మీరు చెప్పిన దాంట్లో డే టు డే లైఫ్‌లో మీరు చెప్పినవన్నీ గూడా మన చుట్టుపక్కల ఉండేవే. మనం మనం రోజు తినేయి. రోజు మనం తినేవే. రోజు తినేయి. కరెక్ట్. అది తినేటివి అన్నీ వద్దు అంటే మరేం తినాలి? సో, ఇప్పుడు రైస్ తినొచ్చు. హ్మ్. రైస్‌లో ఏంటంటే మనకి బ్రౌన్ రైస్ దొరుకుతది. అట్లనే సింగిల్ పాలిష్డ్ రైస్ దొరుకుతది. సో, సేమ్ మనం రైస్ ప్లేస్‌లో ఆల్టర్‌నేటివ్ హ్మ్. బ్రౌన్ రైస్ పెడతాం.
లేకపోతే సింగిల్ పాలిష్డ్ రైస్ పెడతాం. సో దీనివల్ల ఏం మారదు, ఈజీగా ఉంటుంది. సో కంప్లీట్గా బ్రౌన్ రైస్ తినలేని వాళ్ళు డెఫినెట్గా సింగిల్ పాలిష్డ్ రైస్ తినొచ్చు. ఇదేంటంటే టేస్ట్ కొంచెం వైట్ రైస్కి దగ్గరగా ఉంటుంది, ఎఫెక్ట్ ఏమో ఆల్మోస్ట్ బ్రౌన్ రైస్ అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. సో కంప్లీట్ బ్రౌన్ రైస్ ఏంటంటే చాలా మంది తినలేకపోతారు. వైట్ రైస్ తిని చాలా అలవాటు అయ్యి ఉన్నాళ్ళు కంప్లీట్ బ్రౌన్ రైస్ తినలేకపోతారు, వాళ్ళు ఈ సింగిల్ పాలిష్డ్ రైస్ తినొచ్చు. సో ఇడ్లీ దోశ బదులు మెయిన్ పెసరట్టు తినొచ్చు, గోధుమతో ఉప్మా చేసుకోవచ్చు, వీట్ ఉప్మా అంటాం కదా. సో వీట్ చపాతీ తినొచ్చు గోధుమతోనే, అట్లనే పూరి చేసుకోవచ్చు మైదా కలపకుండా వీటితో. సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మందికి అంటే పెద్దవాళ్ళకి ఏజ్డ్ పర్సన్స్కి ఉన్న డౌట్ ఏంటి అంటే షుగర్స్ ఎక్కువగా తీసుకోవద్దు అంతే కదా. అంటే ఈ షుగర్స్లో స్వీట్స్ పక్కన పెడితే ఫ్రూట్స్లో కూడా కొన్ని, ఇప్పుడు కస్టర్డ్ యాపిల్ కావచ్చు, సపోటా కావచ్చు, స్వీట్స్గా ఉండే ఫ్రూట్స్ కూడా తినాలా లేదా అన్న సో ధీమా. ఫ్రూట్స్ ఏంటంటే అండి, ఫ్రూట్స్లో యాపిల్, గోవా, మోసంబి, ఆరెంజ్ ఈ 4 ఫ్రూట్స్ అయితే ఎట్లా తిన్నా పర్వాలేదు. సో మిగతా ఫ్రూట్స్కి వచ్చేపాటికి ఏంటంటే మీరు చెప్పినట్టు ఇట్ ఆల్ జనరలైజ్డ్ అడ్వైజ్ ఇవ్వలేం. సో వాళ్ళ డయాబెటిక్ స్టేటస్ ఏంటి, ఎంత కంట్రోల్ ఉంది, అవి చూసి దాన్ని బట్టి స్పెసిఫిక్ ప్లాన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇన్ జనరల్గా ఏంటంటే కంట్రోల్లో ఉంది, షుగర్ నియర్ నార్మల్ ఉన్నాయి అనుకోండి, నేను ఇందాక చెప్పిన 4 ఫ్రూట్స్ కాకుండా మిగతా ఫ్రూట్స్ తినేటప్పుడు 100 గ్రామ్స్ లిమిటేషన్ పెట్టుకుని తినొచ్చు. సో అప్పుడు ఏంటంటే ఎక్కువ పెరగకుండా ఉంటాయి. సో మెయిన్ యాపిల్, గోవా, అలానే ఆరెంజ్, బత్తాకాయ ఈ 4 మాత్రం కొంచెం ఎక్కువ తిన్నా కూడా పెరగవు. మిగతా ఫ్రూట్స్ మీ కంట్రోల్ బట్టి యూజువల్గా అయితే 100 గ్రామ్స్ వరకు యూజువల్గా ఇంకా. ఓకే, ఈ డయాబెటీస్ ఏదైతే ఉందో చాలా మంది సంవత్సరాలు మెడికేషన్ వాడిన తర్వాత వాళ్ళు ఇంకా విసిగెత్తిపోయి ఏమైనా నాటు వైద్యము లేకపోతే ఆయుర్వేదిక్ ఇటు సైడ్ వెళ్తూ ఉంటారు. అంటే అలా వెళ్ళడం కరెక్టేనా లేకపోతే ఎలా సో ఉంటుంది? అంటే వీటేటిలో కూడా అండి క్లియర్ కట్ ట్రీట్మెంట్స్ లేవు ఇప్పుడు, అంటే మనకు తెలిసి అయితే లేవు. మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా చాలా మంది మీరు అన్నట్టు కరెక్ట్, ఇది క్రానిక్ కేర్ కాబట్టి ఏదో ఒక రోజు ఎన్ని మందులు వేసుకోవాలి అని లేకపోతే ఎవరో ఒకళ్ళు చెప్పడం వల్ల టెంప్ట్ అవుతారు. కానీ అది ఏమవుతుందంటే మీరు చూస్తే వాళ్ళు కూడా డయాబెటిక్ మందులు ఆపేసి అవి వేసుకోమని ఎవరు చెప్పరు, అవి వేసుకుంటానే ఇవి కూడా వేసుకోండి అంటారు. అవును. సో అంటే అది క్లియర్ కట్ ట్రీట్మెంట్స్ లేనప్పుడు ఈ అన్ని మిక్స్ చేసి, ఇప్పుడు మిక్స్ చేసేసిన తర్వాత దానివల్ల ఏమొస్తుందో ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలీదు, మనకి తెలియదు. సో దాని బదులు ఫాలో అయితే ఏదో అటో ఇటో ఒక మెడిసిన్ ఫాలో అవటం మంచిది. అంటే ఐదే ఆయుర్వేదిక్ ఫాలో అవ్వండి, లేకపోతే హోమియోపతి ఫాలో అవ్వండి, లేకపోతే అలోపతిక్ ఫాలో అవ్వండి. సో ఏంటంటే ట్రీట్ చేసే డాక్టర్కి మీకు ఒక ఐడియా, అండర్స్టాండింగ్ ఉంటుంది, లేకపోతే తెలీదు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.